వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ అపియర్ కాబోతున్న స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంసెట్ ఎగ్జామినేషన్కి 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి 1 మినిట్ లేట్ వెళ్ళినా కానీ అలో చేయరు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ నిబంధన అమల్లో ఉన్నప్పటికీ ఎగ్జామ్ ఇన్ టైంలో వెళ్ళలేక రాయని స్టూడెంట్స్ కౌంట్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. స్టూడెంట్స్ అందరికీ 100% ఇది షేర్ చేయాల్సిందే. ఎందుకు అంటే మనకు ఈ ఇయర్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్కరూ రోజు ఏదో ఒక చోట ప్రచారం అని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ షోస్ చేస్తున్నారు. రోడ్ షో చేస్తే కనుక రోడ్ బ్లాక్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్కి ఈ టైంలో రీచ్ అవుతామని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్న టైంలో సడన్గా ఆ ఎలక్షన్ ప్రచారం గురించి మీకు తెలియకపోవడము, రోడ్ షో గురించి తెలియకపోవడం వల్ల మీరు అదే రోడ్లో వెళ్తే కనుక కన్ఫామ్ ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల మీకు అక్కడే స్టక్ అయిపోతే చాలా లేట్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్, సో ఇక్కడ ఎగ్జామ్స్ 11th వరకు టైం ఇచ్చారు మనకు డేట్ అనేది. మార్నింగ్ సెషన్లో స్టూడెంట్స్కి మేబీ ఈ సిచ్యువేషన్ ఎదురు కాకపోవచ్చు. 9 AM అంటే చెప్పలేం. కొందరు మార్నింగ్ 9 AM లోపు కూడా రోడ్ షో చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడతారనే విషయం తెలిసి కూడా వాళ్ళ ఎలక్షన్ ప్రచారం కంటిన్యూ కావాలి కాబట్టి పట్టించుకోరు. సో వాళ్ళు పట్టించుకోరని చెప్పి మనం ఇప్పుడు ఆ టైంలో ఏం చేయలేం. ఇంకా మనకు ఆల్టర్నేటివ్స్ వేస్ ఏమున్నాయి, ఆల్టర్నేటివ్గా మనం ఎంత త్వరగా రీచ్ అవుతాం అనేది ఫస్టే అందరూ మీ రోడ్ మ్యాప్, మీ ట్రావెలింగ్ జర్నీ టైమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ముఖ్యంగా ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా మీ ఎగ్జామ్ సెంటర్కి మీరు రీచ్ అయ్యే వేలో రోడ్ షోస్ ఉన్నాయా, ప్రచారాలు జరుగుతున్నాయా, ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఏ లీడర్ వస్తున్నారు, ముందే రోజు అన్నీ తెలుసుకోండి. మనకు ఆఫ్టర్నూన్ మెయిన్గా రోడ్ షోస్, రోడ్ బ్లాక్ చేయడం చాలా ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీరు లేట్ అవుతే అక్కడ ఎగ్జామ్ సెంటర్కి అలో చేయరు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా దీనిపైన కేర్ తీసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి ఇన్ టైంలో రీచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీకు డే బిఫోర్ ఎగ్జామ్ కంటే ముందు రోజు కంపల్సరీగా రోడ్ షోస్ ఉన్నాయా, ప్రచారం చేస్తున్నారా, ఏ లీడర్ వస్తున్నారు, ఏ లీడర్ వెళ్తున్నారు, మనకు ఎలక్షన్ కంటే ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్కి ఇన్ టైం రీచ్ అవ్వడం కోసమైనా వాళ్ళ గురించి పట్టించుకోవాలి. సో అందరూ దీనిపైన అయితే ముఖ్యంగా స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ ఉన్న వాళ్ళు డబుల్ కేర్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.